ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. దేవునికున్న ఒక పేరు ఎమాన్యుల్, అంటే అర్థము దేవుడు మనకి తోడని. దేవుడు ఎప్పుడూ కూడా మనకి తోడుగా ఉండాలనుకుంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది, మీరు కీడు విడిచి మేలు వెతికిన ఎడల దేవుడు మీకు తోడై ఉంటాడని. పాపం చేసేవారికి దేవుడు తోడై ఉండరు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారికి దేవుడు తోడై ఉంటారు. దేవుడు తోడై ఉంటే ఎలాంటి మేలులు జరుగుతాయో మోషే గారికి తెలుసు. దేవుడు మోషే గారికి తోడై ఉండి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చారు. ఇశ్రాయేలు ప్రజల్ని పోషించారు, వారికి విజయాన్ని అనుగ్రహించారు, వారిని కాపాడారు, వారిని నడిపించారు. అందుకే మోషే గారు అంటారు, ప్రభువా నువ్వు తోడుగా రాకపోతే ఒక్కడుగు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దని. మోషేకి తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటారని. దేవుడు మనకి తోడై ఉండి మన జీవితంలో చేసే మేళ్ళేంటి? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనకి తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తారని. మనం చేసే పనుల్లో, ప్రయత్నాల్లో దేవుడు మనల్ని ఫలింపు చేస్తారు. ఇస్సాకు గారికి దేవుడు తోడై ఉండి ఆయన్ని నూరంతలుగా ఫలింపు చేశారు. యాకోబు గారిని లాబాను మోసం చేసిన దేవుడు మాత్రం యాకోబుకు తోడై ఉండి అత్యధికంగా ఆశీర్వదించారు. యోసేపుకి ఎవరో తోడు లేకపోయినా, ఒంటరివాడిగా ఐగుప్తులో ఉన్న దేవుడు యోసేపుకు తోడై ఉండి హెచ్చించారు. మీ జీవితంలో కూడా యేసయ్య మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగాను ఇహలోక పరంగాను మనల్ని ఆశీర్వదిస్తారు, అభివృద్ధిపరుస్తారు. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని కాపాడుతారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కోసం నిలబడినప్పుడు వారు అగ్నిగుండంలో త్రోసివేయబడితే నాలుగో వాడిగా దేవుడు వారికి తోడై ఉండి వారిని కాపాడారు. ప్రతి కీడు నుంచి, ఆపదల నుంచి దేవుడు మనల్ని కాపాడుతారు. దేవుడు మనకి తోడై ఉండి మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు యెహోషువ గారికి తోడై ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో విజయం పొందారు. దావీదు గారు ముందు గొలియాతు నిలబడినప్పుడు దేవుడు దావీదుకు తోడై ఉండి గొలియాతు పైన విజయాన్ని అనుగ్రహించారు. మన జీవితంలో కూడా ప్రతి పోరాటాల్లో, ప్రతి శోధనలో దేవుడు మనకి తోడై ఉండి మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడై ఉంటారని. హృదయంలో ఆందోళన, భయము, బయట సమాధానం లేకపోవడం, గొడవలు, వీటన్నిటితో కృంగిపోతున్నారా? దేవుడు సమాధానకర్త. ఆయన మన హృదయంలో, బయట నెమ్మది, సమాధానాన్ని కలగజేస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీకు తోడై ఉంటారు. దేవుడు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని కాపాడతారు, మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారికి మీరు తోడై ఉండండి అయ్యా ప్రభువా. మీరు తోడై ఉండి ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. విజయాన్ని ప్రభువా, యేసయ్యా సమాధానాన్ని ప్రభువా, యేసయ్యా ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి. కృప అనుగ్రహించమని, మీ కాపుదల వారికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.